హలో అండి. వెల్కమ్ టు థింగర్ థాట్స్. మీరైతే ఈ వీడియోని చాలా మెచ్చుకుంటారనమాట. ఎందుకో తెలుసా? నేను ఒక నెలకి సరిపడా నెయ్యిని 1 కేజీ నెయ్యిని ఇంట్లోనే తయారు చేశాననమాట. అందరూ చేస్తారు కదా, మీరు చేసే స్పెషాలిటీ ఏంటనుకుంటారేమో. ఈ నెయ్యిని మీరు సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచొచ్చు, ఏమీ అవ్వదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీరు చూస్తున్నారు కదా, ఇదైతే ఒక 1 మంత్ నుంచి నేను స్టోర్ చేసిన మీగడ అనమాట. ఈ మీగడి అరౌండ్ నేను 2 బాక్సెస్లో స్టోర్ చేశాను. మీరు ఎప్పుడైతే నెయ్యి కాచుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆ మీగడిని తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, కొంచెం పెద్ద సైజ్ దాంట్లోకి. దాన్ని బాగా కలిపి ఒక 1 అవర్ పక్కన పెట్టో, లేదంటే కొంచెం పొయ్యి మీద పెట్టి లైట్గా వేడి చేస్తే గోరువేడి అయిన తర్వాత దాంట్లో ఒక పెద్ద కప్పుతో పెరుగు యాడ్ చేయండి. యాడ్ చేసి అది కూడా బాగా మిక్స్ చేయండి నేను చేసినట్టుగా. చేసిన తర్వాత ఒక నైట్ అంతా కూడా పక్కనే పెట్టేయండి, ఫ్రిడ్జ్లో పెట్టకండి. దాని మీద ఒక మూత పెట్టి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ మీరు దాన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. సో ఆల్రెడీ గడ్డ కట్టిన పెరుగు ఏదైతే ఉందో అది కొంచెం ఫ్రీజ్ అయితే మనకి వెన్నపూస ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేను అలా ఫ్రిడ్జ్లోంచి తీసిన దాన్ని మొత్తం ఇలా మ్యాష్ చేసేసానమాట. సో అలా అయితే మనకి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను ఇది కంప్లీట్గా 4 టైమ్స్ చేశాను జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అనేది. నేను పెద్ద జార్లో చేసినా కూడా నాకు అంత మీగడైతే వచ్చిందనమాట, మీగడ పెరుగు. దీన్ని నేను ఇప్పుడు జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా బ్లెండ్ చేస్తున్నాను. చాలా స్మూత్గా అయిపోవాలన్నమాట. బటర్ అన్నందుకు బటరీ కన్సిస్టెన్సీలో అది అయిపోయే వరకు మీరు బ్లెండ్ చేయండి. మీకు ఒక టిప్ చెప్తాను. మీరు మీగడ తోడిపెట్టే కాదు, పెరుగు మీద మీగడ తీసి నెయ్యి చేసుకోవాలన్నా సరే, మిక్సీ జార్లో వేసినప్పుడు దాంట్లో వాటర్ వేయకండి, దాన్ని అలాగే మిక్స్ చేయండి. ఒకవేళ దాంట్లో వాటర్ ఆల్రెడీ ఉండుంటే కనుక మీరు ఆల్రెడీ బాగా స్మూత్గా పేస్ట్ చేసిన దాంట్లో ఇంకొన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి కూలింగ్ వాటర్ వేసి పక్కన పెట్టేసేయండి. ఆటోమేటిక్గా వెన్న చూసారా ఇలా పైకి తేలిపోతుంది అనమాట. సో ఇలా పైకి తేలిందాన్ని నేనైతే అప్పుడే ఉండల్లా ఏం చేయట్లేదండి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది, అది నేను మీకు చెప్తాను. సో ఇలా చల్లని వాటర్లోకి వేరే పక్కన ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ఎప్పుడు నెయ్యి చేయాలన్నా, వెన్న చిలుకుతున్నప్పుడైనా సరే, మీ వేళ్ళకి ఉంగరాలు ఉంటే అవి కూడా తీసి పక్కన పెట్టుకోండి. దానివల్ల మీ గోల్డ్ జ్యువెలరీ అనేది పాడైపోతుందన్నమాట. సో అందుకే ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుంది. చేతులు ఉన్నది కూడా కంప్లీట్గా తీసి చాలా జాగ్రత్తగా స్టోర్ చేయండి. చల్లని వాటర్లో మీరు పెట్టినట్లయితే అది కొంచెం బిగుసుకుంటుంది, మెత్తగా ఉంటుంది కదా. మీరు ఒకవేళ పక్కన పొయ్యి ఆన్ చేసి ఇలా వెన్న తీసి పెడితే మాత్రం అది కరిగిపోతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ప్రజెంట్ నేనైతే ఈ ఫస్ట్ ట్రిప్‌లో వేసిన మీగడలోంచి వచ్చిన వెన్నంతా తీసేసి స్టోర్ చేసి ఆ బౌల్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో మళ్ళీ పెట్టేశానండి. సో ఇది సెకండ్ ట్రిప్‌లో నేను వేసిందనమాట. మళ్ళీ అందులో బాగా చల్లని కూలింగ్ వాటర్ వేసి దాన్ని కూడా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. పెట్టి జాగ్రత్తగా తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే నేను దీని ముందే వంట చేశాను. అందువలన అనుకుంటా పైకి వెన్న తేలడానికి ఖచ్చితంగా కూలింగ్ వాటర్ సహాయం కావాల్సొచ్చింది నాకీసారి. సో, ఈ టిప్ అయితే మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నేను థర్డ్ ట్రిప్‌లో మళ్ళీ మిక్సీ జార్‌లో వేస్తున్నాను. అలా నేనైతే 4 టైమ్స్ చేశానండి. ఫైనల్‌గా చూసారా? మీకు ఈసారి మాత్రం మా వంటింట్లో వేడి అంతా పోయినట్టుంది. నేను ఆల్రెడీ ఫ్యాన్ ఆన్ చేశాను. సో, అంతా బయటికి వెళ్ళిపోయింది వేడంతా. ఈసారి వెన్న పైకి ఆటోమేటిక్‌గా తేలిపోయిందనమాట. ఇలా నేను 4 టైమ్స్ తీసిన వెన్న ఏదైతే ఉందో దాన్నంతా ఒక గిన్నెలో పెట్టాననమాట. ఇప్పుడు అసలైన స్టెప్. మనం ఈ వెన్నంతా తీసి ఒక దాంట్లో స్టోర్ చేశాం కదా! చూడండి నాకైతే చాలా వెన్నొచ్చిందనమాట. ఇది థర్డ్ ట్రిప్‌కే ఇంతుంది. ఫోర్త్ ట్రిప్‌కి మీకు ఎంతుంది అనేది నేను చూపిస్తాను.
ఫైనల్‌గా 4 సార్లు అయిపోయిన తర్వాత వచ్చిన వెన్ననమాట ఇది. దీన్ని ఇప్పుడు మనం శుభ్రం జేసుకోవాలి. ఎన్ని సార్లు చేసుకోవాలి అంటే, ఇప్పుడు చూసారా మనం వెన్నని కూలింగ్ వాటర్ వేసి కడుగుతున్నాం. మెత్తగా దాన్ని అటు ఇటు వాటర్‌లో తిప్పాలనమాట. సో, అలా తిప్పిన తర్వాత ఆ వాటర్‌ని మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి. మళ్ళీ చల్లని వాటర్ వేయాలి. మళ్ళీ బాగా కడగాలి. కడిగితే దాంట్లో ఉన్న తొరక గానీ, లేకపోతే డర్ట్ గానీ ఇదంతా పోతుంది. ఇలా ఎక్కువ సార్లు కడగడం వల్ల మాత్రమే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకో చెప్పనా? ఇలా అయితే మీరు కాచినప్పుడు ఇందులో ఎక్కువ గోదావరి రాదు. తర్వాత మీరు ఈ నెయ్యని ఏదైతే ఉందో సంవత్సరాల తరబడి కూడా స్టోర్ జేసుకోవచ్చు. ఎలాంటి జిడ్డు వాసన లేకుండా. ఫైనల్‌గా నేనైతే వెన్నని శుభ్రంగా కడిగేసాను. కొంచెం వాటర్ పాల రంగులో కాకుండా ట్రాన్స్‌పరెంట్‌లోకొచ్చే వరకు మీరు దాన్నైతే కడగాల్సుంటుంది. నేను అరౌండ్ 5 టైమ్స్ అయితే దీన్ని బాగా వాష్ చేశాను. మీరు పెరుగుతో తీసిన వెన్ననైనా సరే ఖచ్చితంగా ఇలానే స్టోర్ జేయాలి. ఇప్పుడు నేను బాగా బాండీని వేడి చేసుకున్న తర్వాత మాత్రమే అందులో వెన్న ముద్దలనేవి వేసేస్తున్నాననమాట. సో, ఇప్పుడు ఇది బాగా కరగాలి. ఎంతవరకు కరగాలి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. నెయ్యి ఖచ్చితంగా ట్రాన్స్‌పరెంట్ షేడ్‌లోకి రావాల్సిందే. ఫస్ట్ అయితే మీరు గిన్నెని బాగా వేడి చేయండి. అలా వేడి చేయటం వల్లే మీకు ఈ వెన్న కరిగేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఒకటి వస్తుంది. తర్వాత ఫస్ట్ చూసారా నేను వేయగానే పొగొచ్చింది. అలా రావటం వల్లేంటంటే మీకు ఎక్కడ అడుగంటే ఛాన్స్ ఎక్కువ ఉండదనమాట. నేనైతే వెన్న మొత్తం ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసానండి. సో, ఇది కొంచెం కొంచెం కరుగుతుంది. మీరిక్కడ చూడొచ్చు. ఇది కరిగిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను మాత్రం చేసేది ఆవు పాల మీద వచ్చిన మీగడతో. బికాజ్ మా ఇంట్లో ఆవు పాలు మాత్రమే వాడతారు. అది హెల్త్‌కి చాలా మంచిది. మన ఇమ్యూనిటీని కూడా చాలా బాగా పెంచుతుంది. సో, ఆవు నెయ్యి కాబట్టి మీకు ఈ కలర్‌లో ఉందనమాట. మీరు చూసుంటే మీగడ కూడా కొంచెం తోడు పెట్టాక యెల్లో షేడ్‌లోనే ఉంటుంది. నేను ఇందులో ఎలాంటి కలర్ గానీ, మెంతులు, తమలపాకులు ఏవి యాడ్ చేయలేదు. చూసారా? నేను చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా వచ్చిందనేది. సో, మీరు కూడా ఈ ప్రాసెస్ మీ ఇంట్లో ట్రై చేయండి. బికాజ్ అందరూ ప్రతిరోజు పెరుగు తోడు పెట్టలేరు. రోజు పెరుగుతో అవసరం కూడా పడదు. నేనైతే మీగడతోనే వెన్న నుంచి నెయ్యి తీస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అండ్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. పక్కన వెయిట్ మిషన్‌లో ఎంత నెయ్యొచ్చిందా అని కూడా చూసాను. ఎగ్జాక్ట్‌గా 1 కేజీ నెయ్యయితే వచ్చిందనమాట. మా హస్బెండ్ లాస్ట్‌లో ఒక్క చుక్క కూడా మిగలకూడదు అని కంప్లీట్‌గా పిండేస్తున్నారు. సో, ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. మీరు లైక్ చేస్తే మా ఛానెల్